హాయ్ అండి, వెల్కమ్ టు శారదాస్ వర్క్స్. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది సెకండ్ పార్ట్ అండి. దీని ముందు ఇంకొక వీడియో కూడా ఉంది, అందులో కటింగ్ పార్ట్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు కావాలంటే ఫస్ట్ అది చూసుకోండి. కటింగ్ చూశాక స్టిచ్చింగ్ చూసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. దీని థర్డ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తానండి. దాంట్లో మీకు హెమ్మింగ్ కూడా వస్తుంది. మొత్తం 3 పార్ట్లలో బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. మొత్తం లైన్గా వీడియోస్ అన్నీ కటింగ్, స్టిచ్చింగ్ ప్లస్ హెమ్మింగ్ 3 వీడియోస్ ఉన్నాయి. లైన్గా చూడండి, మీకు ఈజీగా మీ బ్లౌజ్ అర్థమైపోతుంది. ఈజీగా స్టిచ్ స్టార్ట్ చేస్తున్నాను. హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఈ క్రాస్ ప్లస్ ఈ క్రాస్ రెండు పక్క పక్కన ఉండాలి. ఇది ఓపెన్ చేయలేదు నేను, అందుకని పక్క పక్కనే ఉన్నాయి. ఒకవేళ ఓపెన్ చేసేసారనుకోండి, మీరు ఇది ఓపెన్ చేశారు బై ఛాన్స్, మీకు చేయకపోతే ఇబ్బంది ఏముండండి. చేశారనుకోండి ఇలా అయిపోతుంది. ఇలా అయినప్పుడు ఈ క్రాస్ పక్క పక్కనే ఉండాలండి. దీనికి డిజైన్ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. డిజైన్ లేదనుకోండి ఇలా వస్తుంది. ఇది క్రాస్ వస్తుంది, ఇది హైట్ డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ అవుతుంది. ఎప్పుడైనా హైట్ పక్క పక్కన ఉండాలి, క్రాస్ పక్క పక్కన ఉండాలండి. ఇది చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒకసారి చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవాలండి మనం. ఇది కట్ చేయొద్దు, ఇది ఇలాగే ఉంచుకోండి. చూసుకోండి ఒకసారి. ఇది హైట్ ఉంది, మనం తీసిన క్రాస్ ఫ్రంట్ కోసం మనం క్రాస్ తీసామో, క్రాస్ వచ్చేసి ఫ్రంట్ ఉంది. దీని ఎదురుంగే క్రాస్ పెట్టుకోవాలి మళ్ళీ మనం కరెక్ట్గా. ఇలా ఇది క్రాస్ ఉంది, ఇది హైట్ పెట్టుకుంటే మీ బ్లౌజ్ అంతా రాంగ్ అయిపోతుంది. ఇది క్రాస్ పక్క పక్కన ఉండాలి. ఇది ఫస్ట్ ఒకసారి చిన్నగా ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి కింద హెమ్మింగ్ పార్ట్ కోసం అనమాట. ఇప్పుడు ఒకసారి పెద్దగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి దీని మీద కూడా ఒక పెద్ద కుట్టు వచ్చేసి మార్చుకోండి. పెద్ద కుట్టు ఇది పీకేయాలి. తర్వాత హెమ్మింగ్ చేసి పెద్ద కుట్టు వేసుకోండి. మామూలుగా అయితే మేము ఈ కుట్టు వేయము, మీకు అర్థం కావడం కోసం. సైజ్ వచ్చేసి ఒక 5లో అలా పెట్టుకోండి, పెద్ద కుట్టు వచ్చేస్తుంది. మీరు 3లో పెట్టుకుంటే చిన్న కుట్టు వస్తుంది. 5లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పార్ట్లో నేను హెమ్మింగ్ చూపించా కదండి మీకు ఫస్ట్ వీడియోలో. ఆ హెమ్మింగ్ ఇక్కడ వేసేసుకొని ఈ పెద్ద కుట్టుని లాగేస్తామన్నమాట. మళ్ళీ ఇది మీకు కరెక్ట్గా లైన్ కోసం నేను ఒక కుట్టేసి చూపించాను. అయిపోయింది. ఇది కటింగ్ చేసేటప్పుడే చెప్పా కదండి, ఇది ఆమ్ హోల్ పెద్దగా ఉంది. కరెక్ట్గా ఇంతవరకే వచ్చింది మనకి. బ్లౌజ్ పెట్టి చూస్తే ఇది ఎక్స్ట్రా క్లాత్ యాడ్ అవుతుంది. ఆ క్లాత్ ఇప్పుడు మనము యాడ్ చేసుకుందాము. ఇది కటింగ్లో నేను చూపించలేదు మీకు. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా క్లాత్ ఒక పీస్ తీసుకొని వేస్ట్ పీస్ కట్ చేసుకోవచ్చు. ఇవి మామూలుగా అయితే చిన్న బ్లౌజ్ అయితే ఇక్కడికే వచ్చేస్తుంది మన కుట్టు. ఇది ఎక్స్ట్రా లోపల ఖర్చు ఉంటుంది. ఇప్పుడు కుట్టు వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఖర్చుకి క్లాత్ లేదు కాబట్టి ఫస్ట్ ఇది వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. క్లాత్ వేస్తాను నేను అని చెప్పానండి వీడియోలో. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసి ఇప్పుడు ఇలా పెట్టి ఈ పీసెస్ని ఎప్పుడైనా పీస్ యాడ్ చేసేటప్పుడు ఇలా యాడ్ చేయకూడదండి. ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ పైన ఈ క్లాత్ని ఇలా ఎక్కించాలి. ఎక్కించి కుట్టి ఇప్పుడు కుట్టు దీనికోసం పెద్దది పెట్టుకున్నాం కదా, మారుస్తున్నాను. 3లో పెట్టేస్తున్నాను కుట్టుని. పీసెస్ వేసే విధానం ఇది వేసానా, కట్ చేయకుండా దీన్ని. ఇది వచ్చేసి ఎప్పుడైనా రైట్ డైరెక్షన్ అండి. ఎప్పుడైనా మనం క్లాత్ యాడ్ చేసేటప్పుడు అండి, కింద క్లాత్ వచ్చేసి రైట్ డైరెక్షన్ ఉంటుంది, పై క్లాత్ వచ్చేసి రాంగ్ డైరెక్షన్ ఉంటుంది. ఇది రాంగ్, ఇది రైట్. ఇలా పెట్టి కుట్టి దీన్ని ఇలా తిప్పుతా చూడండి. తిప్పేసి దీనిపైన అనకుట్టు. కుట్టేసి ఇదిగోండి ఒక పీస్ యాడ్ అయిపోయింది. ఇటు సైడు 4 సైడ్లు 4 పీసెస్ వేయాలండి. ఇటు సైడ్ ఒకటి వేసాను, ఇటు సైడ్ కూడా ఒకటి వేస్తాను.
ఇది చూడండి రైట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ పీస్ యాడ్ చేసేటప్పుడు ఇది కింద పాట్ అండి, ఇది ఆమ్ హోల్ పై పాట్. పైనే ఈ వెడల్పు మొక్క అనేది పైనే రావాలండి, ఇలా వేసుకోకూడదు. సన్న మొక్క పైన వేయకూడదు, ఎందుకంటే ఆమ్ హోల్ లావు ఉంటుంది. మనకి ఎక్స్టెన్షన్ అవ్వాల్సింది ఎక్కడేనండి, పైన, కింద కాదు. కింద మనకు అవసరం లేదు. అది చూడండి పీస్ ఇక్కడ కింద వచ్చేసి సన్నగా ఉంది, పైన వచ్చేసి వెడల్పుగా ఉంది. పీస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. నాలుగు పీసులు యాడ్ అయిపోయాయండి. యాడ్ అయిపోయిన తర్వాత ఇవి ఎక్స్ట్రా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా ఉండడానికి కరెక్ట్గా ఈ మనం పెట్టిన ఘాటు వరకు ఫోల్డ్ చేసేసుకొని, ఇది కూడా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా పాట్ని కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేయకపోతే మనం కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కట్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయండి. హ్యాండ్స్ వచ్చేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ రెడీ అయిన వెంటనే బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్కి మనం నేను 1/2 ఇంచు, ఒక పావు, హాఫ్ కాదులేండి, 1/2 ఇంచు వదలమని చెప్పా కదా, అక్కడ వచ్చేసి ఈ క్లాత్ యాడ్ చేసుకుందాము. ఈ క్లాత్ వచ్చేసి సరిపోకపోతే కొంచెం ముక్కలు కలిపి యాడ్ చేసుకొని కుట్టుకోవాలండి. ముక్క సరిపోయిన పక్షాన ఇలాంటి చిన్న చిన్న ముక్కలన్నీ కలుపుకొని మనము యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ దగ్గర పెట్టి ఇక్కడ నుంచి పాదం ఖర్చు అంటారండి. ఈ క్లాత్ ప్లస్ పాదము రెండు కలిపి పాదం ఖర్చు, ఈ రెండు ఈక్వల్ లెవెల్లో వస్తూ ఉండాలి. ఈ క్లాత్ ప్లస్ పాదము అటు ఇటు వెళ్ళకూడదు. దీన్ని పాదం ఖర్చు అంటారు. పాదం ఖర్చు లెవెల్లో లాస్ట్ దాకా లాక్ రావాలి. ఇప్పుడు ఇది అనక్కుట్టండి. ఇలా పెట్టి అనక్కుట్టు అంటారు దీన్ని. అనక్కుట్టేస్తాము. ఈ క్లాత్ వచ్చేసి ఇటు సైడ్కే, ఈ డైరెక్షన్లోనే ఉండాలి. అటు సైడ్ ఆ డైరెక్షన్లో వెళ్ళకూడదు. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడే మీకు క్లాత్ బాగా అణిగి ఉంటుంది అన్నమాట. ఇలా అణిగి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది క్లాత్. ఇలా వచ్చాక దీన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇంకొక ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసేసి, ఇలా ఫోల్డ్ చేసి నెయిల్తో ఇలా అనుకోండి. కొంచెం అణిగి ఉంటుంది. అణిగిన తర్వాత వెనకాల ఫిల్ట్లు వస్తాయండి. బ్లౌజ్ వేసుకుంటే మనకి వెనకాల ఫిల్ట్స్ వస్తాయి కదా, ఆ ఫిల్ట్స్ ఎలా వేస్తారో చూడండి. కరెక్ట్ షోల్డర్ ఉంది, షోల్డర్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఒక 1/2 ఇంచ్ ఫిల్ట్, ఇది వచ్చేసి ఒక 3.5 4 ఇంచెస్ వరకు లెంత్ మనం వేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా షోల్డర్ని కరెక్ట్గా హాఫ్ ఫోల్డ్ చేయండి. దాని ఎదురుగా వచ్చే లైన్కి ఇక్కడ ఫిల్ట్ వస్తుంది. ఒక 1/2 ఇంచులో మీకు 1/2 ఇంచ్ ఫిల్ట్ ప్లస్ ఇది వచ్చేసి 3.5 4 దాకా వేసుకోవచ్చు. చేతులు వెనకాల పాటలో పెద్ద ఏమి ఉండదండి, ఈజీ. ఇది ఇంకొక పట్టి వేయడం, చేతులు వచ్చేసి ఓన్లీ ఫోల్డ్ చేయడం. ఇది అయిపోయింది వెనకాతల పాటు. దీన్ని ఇక్కడ హెమ్మింగ్ చూపించా కదండి, ఇది మొత్తం రన్నింగ్లో ఇక్కడికి వచ్చేసరికి సూది అవతలికి తీసుకెళ్ళి మొత్తం రన్నింగ్లో హెమ్మింగ్ చేసేసేయాలి. వెనకాల పాట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పాట్స్. ఫ్రంట్ పాట్లు రెండు, ఇది చాలా బాగా గమనించండి. ఇదే మెయిన్ బ్లౌజ్లో మెయిన్ ఇదే అనమాట. షేప్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎలాగా రెండు పక్క పక్కన పెట్టుకోండి. ఇది నెక్కు, ఇది నెక్కు, ఇది నెక్కు, ఇది ఆమ్ హోల్. ఇలా పెట్టుకోకూడదండి. చూడండి, ఇది నెక్కు చిన్నగా ఉంది, ఇది ఆమ్ హోల్ వచ్చేసి పెద్దగా ఉంది. రెండు పక్క పక్కన ఉండాలి. ఈ విధంగా పక్క పక్కన ఉన్న తర్వాత
ఇది రాంగ్ డైరెక్షన్లో పెట్టాను. ఇప్పుడు మీరు రైట్ డైరెక్షన్లో పెట్టుకోండి పక్కన ఇలా పెట్టిన తర్వాత ఈ పాట్ని ఇలా ఫోల్డ్ చేయాలి. వెనక్కి కరెక్ట్గా ఫోల్డ్. ఈ మూల మీద మనం షేప్ పట్టి కట్ చేసి ఒక మూల ఉంది. ఈ మూల మీద నుంచి 4 ఫింగర్స్, ఇక్కడ ఒక 2 ఫింగర్స్ వస్తాయి. ఇది మీకు ఒక గుడ్డి గుర్తులాగండి. ఇలా వద్దు మనకి అనుకుంటే టేప్ సహాయంతో కూడా మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మాకు నేర్చుకునే అమ్మాయిలు చాలా పర్ఫెక్ట్గా ఇది బాగా వాళ్ళకి ఇది బాగుంది అక్క అని దీన్నే ఫాలో అవుతారు. ఇవి 4 ఫింగర్స్, ఇక్కడ 2 ఫింగర్స్లో మీరు రావాలి. ఇలా వద్దు మనకు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ అండి. ఇది కరెక్ట్ గుర్తు మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్. ఇలా పెట్టి దీన్ని ఇలా చక్కగా పెట్టకూడదండి, క్రాస్ చూసుకోండి ఎలా వస్తుందో. ఇలా చక్కగా పెడితే మీకు రాదు, క్రాస్గా. ఈ లెంత్ వచ్చేసి మీకు 3.5 వేసుకోవచ్చు. ఇది కూడా 4 ఫింగర్స్ వేసుకోండి, ఇంక పెద్ద బుక్కులు టేప్ ఎందుకు. 4 ఫింగర్స్ ఇక్కడ నుంచి చూడండి క్రాస్గా పెట్టి, ఇది వచ్చేసి 1.5 మీద క్రాస్గా పెట్టి వదిలేసాను. సేమ్ దీన్ని కూడా ఇలాగే, ఇది రైట్ డైరెక్షన్ ఉందా, ఇలాగే ఫోల్డ్ చేశాను, ఇలా తిప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఫింగర్స్, 2 ఫింగర్స్. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, అప్పుడు కొంచెం జరిపేసుకోండి. మూల మీద నుంచి 4, 2 ఫింగర్స్ కరెక్ట్గా వస్తుందండి. దీన్ని కూడా క్రాస్ చక్కగా అయితే పెట్టకూడదు, క్రాస్గా పెట్టి ఈ లెంత్ వచ్చేసి ఒక 3.5లో కంప్లీట్ చేసేసుకోండి. రెండు స్టిచ్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ ఫిల్ట్ అనమాట, బ్లౌజ్కి మెయిన్ ఫిల్ట్. ఇది కరెక్ట్గా వస్తే అన్ని ఫిల్ట్లు మనకి కరెక్ట్గా వచ్చినట్టు లెక్క. ఇదిగోండి చూడండి కరెక్ట్గా వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. ఇది కరెక్ట్గా వచ్చింది. ఇది అయిపోయిన వెంటనే 2 సేమ్ మళ్ళీ పక్కన పెట్టుకోండి. పెట్టాక ఇది హుక్స్ది, దీన్ని కరెక్ట్గా సేమ్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయడానికి మొత్తం సమానంగా ఫోల్డ్ చేయకూడదు ఎప్పటికైనా. ఈ మెడ పార్ట్ ఎక్స్ట్రా ఉండాలి, ఈ కర్వ్ తిరిగిన పార్ట్ మాత్రం తక్కువ ఉండాలి. చూడండి 1 ఫింగర్ తేడాలో ఫోల్డ్ చేశాను నేను. ఇది 2 సమానం. కొంతమంది ఇది 2 సమానంగా పెడితే ఈ ఫిల్ట్ వచ్చి పైకి వెళ్ళేసి చెస్ట్ సరిగా సెట్ అవ్వదండి. ఇది ఇలా మెడ పార్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది, కర్వ్ పార్ట్ వచ్చేసి తక్కువ ఉంటుంది. ఇది ఇలా పెట్టి క్రాస్గా, ఇక్కడ విడ్త్ ఏమో ఎక్కువ ఉంటుంది, వచ్చే కొద్దీ చాలా సన్నగా తేలిపోతుందండి. ఇలా వస్తుంది. సేమ్ దీన్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసి, మెడ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కరువు పార్ట్ తక్కువ ఉంటుంది, 1 ఫింగర్ డిఫరెన్స్లో. సేమ్ ఇది కూడా ఇలాగే, ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, వచ్చేసరికి ఇలా వస్తుంది. చూడండి దగ్గరికి ఇలా వస్తుంది. ఇక్కడేమో వెడల్పుగా ఉంటుంది, ఇక్కడేమో చాలా సన్నగా వస్తుంది. ఇలా రెండు అయిపోయాయండి. మెయిన్ ఫిల్ట్ అయిపోయింది, సెకండ్ ఫిల్ట్ అయిపోయింది. ఈ ఫిల్ట్కి మధ్యలో 3 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. 2 దగ్గరికి అయితే అస్సలు రాకూడదు. ఇదిగోండి ఈ ఫిల్ట్కి మధ్య 3 ఫింగర్స్ గ్యాప్. 2 ఫిల్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ఫిల్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర వస్తుంది. దీన్ని ఇలా పెట్టి, మెయిన్ ఫిల్ట్ పెద్దది వేసాం కదా మనము, పెద్ద ఫిల్ట్ వేసాం, దీని ఎదురుగా పట్టుకోవాలి. ఇలాగా దీని ఎదురుగా క్రాస్గా, దీని ఎదురుగా పట్టుకుంటే ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్లో వేయాలి. ఈ పాయింట్ కూడా మనకు ఒక గుడ్డు గుర్తుగా మనకు కావాలంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి పార్ట్ డబల్ ఉంటుంది. ఇది స్టిచ్చింగ్కి ఇంత పార్ట్ వదిలేసి ఇది సింగిల్ పీస్ ఉంటుంది. ఇది ఒక పార్ట్, ఇది చూసారా డబల్ పార్ట్ ఇక్కడ వస్తుంది. మీకు ఏది డబల్ వస్తుంది, షోల్డర్ దగ్గర నుంచి వచ్చేది డబల్ వస్తుంది, ఆర్మ్ హోల్ దగ్గర ఉండే దగ్గర ఒక పాయింట్ వస్తుంది. దీని ఎదురుగా ఇది ఇలా పెట్టి దీన్ని కూడా ఒక స్టిచ్ ఇది వేసాము. సేమ్ దీన్ని కూడా ఇలా మెయిన్ ఈ సన్న ఫిల్ట్ పట్టుకోకూడదండి, లావుది పట్టుకొని దాని ఎదురుగా క్రాస్గా వెళ్ళిపోండి. అప్పుడే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఎక్కువ వస్తుంది, ఇది తక్కువ వస్తుంది. ఇది మనం స్టిచ్చింగ్ పార్ట్ లోపలికి వెళ్ళిపోయేది. ఇవి అయిపోయాయి 3 ఫిల్స్లు. అర్థమైందండి, చాలా నీట్గా వచ్చింది చూసారా ఇలా.
ప్రతి ఫిల్ట్కి దీనికి 3 ఫింగర్స్ డిఫరెన్స్ ఉంటుందండి. దీనికి 3 ఫింగర్స్, దీనికి 3 ఫింగర్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి. ఇప్పుడు షేప్ పట్టీలు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు షేప్ పట్టీలు వచ్చేసి ఇది క్లాత్ సరిపోలేదు, ఒక్కొక్క పీసే వచ్చింది. లోపల మనము దీనికి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఇదిగోండి, నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ తీసుకొచ్చాను. సేమ్ కలర్ దొరికితే పర్వాలేదు, దొరకకపోతే ఇంక వేరే కలర్ అయినా ఇంకా తప్పదు, వేసేయాలి మనము. దీని మీద పెట్టుకొని ఈ విధంగా ఇదే షేప్లో కట్ చేసేసుకోవాలి మనం. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ కూడా దీనికి 2 వచ్చాయి. ఒక సైడ్కి 3 వేస్తే బాగా స్టిఫ్గా ఉంటుందండి, 2 వేస్తే మరి పల్చగా అయిపోతుంది. సేమ్ దీనికి కూడా ఇంకొక 2 యాడ్ చేస్తాను. ఇది కాకుంటే వాళ్ళు ఇలా క్లాత్ కనపడతా వేస్తే ఒప్పుకోరు, మీకు చెప్తాను చూడండి, కొంచెం డీప్గా చూస్తే అర్థమవుతుంది. ఇలా క్లాత్ ఇలా పెట్టేసుకొని ఒకటి క్లాత్ కనపడకుండా లోపలే తిప్పేసి వేయచ్చు, ఒకటి క్లాత్ కనపడేలా వేయచ్చండి. ఇప్పుడు నేను కనపడేలానే వేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఇలా కుట్టేసుకోవాలండి. కుట్టేశాక ఇది వెడల్పు పాటు, ఇది సన్నం పాటు అండి. సన్నం పాటు ఎదురుగానే సన్నది పెట్టాలి, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. వెడల్పు ముందుకెళ్ళిందంటే సన్నం ఇక్కడ వచ్చిందంటే మీరు సన్నం పాటు ఇక్కడ పెట్టాలి. ఒకవేళ కుట్టేటప్పుడు అది ఇటు సైడ్ వచ్చింది, వెడల్పుది ఇటు సైడ్ వచ్చిందంటే మీరు ఇటు సైడ్ వెడల్పుదే పెట్టుకోవాలి. ఇదైతే మర్చిపోకూడదు, ఎదురుగా రావాలి. ఇలా వచ్చాక చూడండి, 2 పక్కన సన్నవి వచ్చాయి. ఇది ఇలా తిప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆనకుట్టు అంటాంగా యాడ్ చేసినప్పుడల్లా ఆనకుట్టు ఒకటి వేయాలి. ఇలాగా దీనిపైన ఇది కూడా కుట్టు వేసేసి ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని ఈ 2 కట్ చేసేటప్పుడు ఈ పై క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ అటాచ్ అవ్వకూడదండి. ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఈ పై క్లాత్ 2 యాడ్ అయ్యేటట్టే చూసుకోండి. ఇలా పెట్టారంటే మీకు రాంగ్ అయిపోతుంది. ఈ 2 యాడ్ అయ్యేటట్టు చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఈ 2 అటాచ్ అయ్యేటట్టు చూసారు కదా. ఇప్పుడు ఇది ఉందా లైనింగ్ సెట్ అయిపోయేటట్టు చూసుకోండి. ఇది లైనింగ్ 2, ఇదిగోండి, ఇది లైనింగ్ ఈ 2 పెడితే ఈ 2 అన్న టచ్ అయ్యేటట్టు చూడండి పై క్లాత్, లేకపోతే 2 లైనింగ్లన్నా టచ్ అయ్యేటట్టు చూడండి. ఒక పై క్లాత్ ఒక లైనింగు అలా అయితే పెట్టుకోకూడదు. దీన్ని ఎక్స్ట్రా మొత్తం ఒకసారి లైన్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇది వెడల్పు పాటు, ఇది సన్నం పాటు, ఇది ఉక్సుల దగ్గర వస్తుంది, అది లాస్ట్లో వస్తుంది. దీన్ని ఇలా పెట్టి వెడల్పు పార్ట్ ఉంది కదా, వెడల్పు పార్ట్ వచ్చేసి ఎక్కడ వేయాలి? ఈ ఉక్సులు పట్టి దగ్గరే వేయాలి వెడల్పు పార్ట్. ఈ సన్నం పార్ట్ ఇలా పెట్టి ఇలా వేయకూడదు, ఇది రాంగ్. ఇలా తిప్పితే చూడండి లైనింగ్ పైకి వస్తుంది. ఇది నేను మీకు అర్థం అవ్వడానికి ఇలా కుడుతున్నాను, మామూలుగా అయితే ఇలా కుట్టను నేను. ఈ వేస్ట్ పీస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది.
నేను తర్వాత దీనికి ఇంటర్లాక్ చేసేసుకుంటాను. ఒకటి ఇలా కుట్టుకుంటా వచ్చి ఈ పాట్ ఉంది కదా, దీన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలండి పైకి. ఇది ఇందులో వేసి కలిపి కుట్టేసేయకూడదు. ఈ పాట్ని ఇలాగా ఫోల్డ్ చేయండి, పైకి వెళ్ళిపోతుంది. పాదం ఖర్చులో లాగేసేయాలి. సేమ్ యువతల కూడా వెడల్పు పార్ట్ ఎక్కడొస్తుంది, హుక్సుల దగ్గర వస్తుంది. ఇది తీసుకెళ్ళి వెడల్పు దగ్గర పెడుతున్నాం, సన్నం దగ్గర కాదు. ఇలా చూసుకొని పాదం ఖర్చులు అయిందండి. ఇది నేను యాక్చువల్లీ ఓవర్లాక్ చేస్తా కాబట్టి దీనికి అనక్కుట్టి వేయను నేను ఇప్పుడు. మామూలుగా మీరు కావాలంటే ఇలా పెట్టి ఇక్కడ అనక్కుట్టు వేసేసుకోవచ్చు. సరే, మీకోసం వేసి చూపిస్తానండి. ఇది అనక్కుట్టు. ఇది ఎక్స్ట్రా కొంచెం దీనికంటే కొంచెం బయటకుంటే దీన్ని ఒక లైన్ తయారు చేసుకోవాలి, లైన్గా. ఇప్పుడు రెండు ఇలా పెట్టుకొని చూడండి, రెండు సమానంగా ఉన్నాయా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయి. ఎప్పుడైనా హుక్సులు పట్టి కొంచెం చిన్నదిగా ఉండేటట్టే చూసుకోండి. వేసిన తర్వాత ఇది పెద్దదవుద్ది, అది చిన్నదవుద్ది. ఇది కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు, ఇది మటుకు చిన్నగా అవ్వకూడదు. ఇప్పుడు హుక్సులకి కాజాలకి మెడలో మొక్క తీసాం కదా మనం ఒకటి, దీన్ని ఇలా ఉంటుంది. ఇలా చేసి ఒకటి వెడల్పు, ఒకటి సన్నది, ఒకటి వెడల్పుగా కట్ చేయాలి. రెండు సమానంగా ఉన్నాయి. కొంచెం వెనక్కి లాగండి. లాగితే ఇది ఒకటి చిన్నది, ఒకటి పెద్దది వస్తుంది. చిన్నది వచ్చేసి సన్నంది, చిన్నదంటే సన్నంది. సన్నంది వచ్చేసి హుక్సులకి, వెడల్పుది వచ్చేసి కాజాకి. ఇలా పెట్టిన తర్వాత మన రైట్ డైరెక్షన్లో హుక్సులు, లెఫ్ట్ డైరెక్షన్లో కాజాలు వస్తాయండి. ఎప్పుడైనా మన రైట్ హుక్సులు వచ్చేసి పైన పెట్టుకోవాలి. కాజాలకు వచ్చేసి కింద. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఇది పైన పెట్టి లోపలికి మడుస్తాం, అది కింద పెట్టి పైకి మడుస్తాం. ఇది ఇలాగా స్టార్ట్ వచ్చేసి కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇది వేసేటప్పుడు ఇలా లాగకూడదండి. లాగితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, సాగిపోతుంది. ఈ హుక్సులు పట్టి బాగా పెద్దది వచ్చేస్తుంది. పైన పెట్టాము, ఇది కాజాల పట్టి కింద రాంగ్ డైరెక్షన్లో పెడుతున్నాం చూడండి. ఇక్కడ కింద సైడు ఒక చిన్న ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వేసిన సెంటర్లో వేసిన ఫిల్ట్ కూడా కిందకు ఉండకూడదు, పైకే ఉండాలి. పైకి ఉంటే మనకి బాగుంటుంది. నోట్ చేసుకోండి. అన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి, మీకు గుర్తు వచ్చేస్తూ ఉంటుంది. మీరు వీడియో పెట్టుకొని చూసుకుంటా కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇది ఇలా ఫోల్డ్ చేసేసి ఒకసారి, రెండుసార్లు మొత్తం మనం వేసిన ముక్క వరకు మొత్తం మడిగిపోవాలి. ఇలా తిప్పినప్పుడు మనకు కనిపించకూడదు. ఒక్కొక్కసారి మీరు ఎలా ఫోల్డ్ చేస్తారో ఇలా ఫోల్డ్ చేసేసరికి ఈ పైది ఇది కనిపిస్తూ ఉంటుంది, ఇది అసలు కనిపించకూడదు. మొత్తం ఎక్కువ ఫోల్డ్ చేయండి, క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేసి అసలుకి ఇక్కడికి ఫోల్డ్ చేసేయాలి. ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది. ఇలాగ జస్ట్ 1 ఫింగరే, కొంతమంది వేస్తారు చాలా పెద్దది 2 ఫింగర్స్ లెవెల్ అలా వేస్తే నీట్గా ఉండదు. ప్రతిసారి రఫ్ చేస్తూ ఉండాలండి. స్టార్ట్ చేసినప్పుడల్లా రఫ్ లాగాలి. రఫ్ లాగాలంటే మీరు ఇలా పట్టుకొని ఇలా కొంచెం ఎక్కి ఇలా వెనక్కి ముందు కంటే రఫ్ అయిపోతుంది. ఇదిగోండి కొంచెం కొంచెంగా మడుచుకుంటూ కింద ఎంత విడ్త్ స్టార్ట్ చేసామో ఎండింగ్లో కూడా అంత విడ్త్. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇలా తిప్పుకొని సేమ్ ఇలాగా మడిచేస్తే మడిపోతుంది.
ఇది ఒకసారి ఫోల్డ్ చేసి హుక్స్ల పట్టీకి మొత్తం ఎక్కడ దాకా మడిచాం కదండి, దీనికైతే అలా మడవకూడదండి, మొత్తం మడవకూడదు. ఈ పీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసేసి, ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇది ఈ కుట్టు ఉందిగా, కుట్టు పైన పెట్టాలండి. ఈ కుట్టు ఒకటి ఉంది, ఈ కుట్టు పైన పెట్టాలి. మనం బ్లౌజ్ అసలు ఇక్కడికే ఉందండి, ఇదంతా ఎక్స్ట్రా పీస్. ఈ పీస్ మీద ఆ హుక్స్లు పట్టి వచ్చి ఎక్కుతుందన్నమాట. ఇదిగోండి స్టిచ్చింగ్ మీద పెడుతున్నాను చూడండి. చిన్న చిన్న పాయింట్స్ చాలా డీటెయిల్గా చూపిస్తున్నాను, చూస్తూ ఉంటుంది, అర్థమవుతుంది మీకు. అయిపోయింది. హాయ్ అండి, ఈ వీడియో ఇంతకు ఆపేస్తున్నానండి. వీడియో వచ్చేసి చాలా లెంతీగా అయిందండి. ఇది దగ్గర ఒక 50 మినిట్స్ వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల వీడియో పెరిగిపోయిందండి, మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని. నేను దీన్ని థర్డ్ పార్ట్ రిలీజ్ చేస్తానండి. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.